హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు ప్రోమో చూసి ఉంటారు, బట్ ఇక్కడ ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ స్టేజ్ మీదకి రండి అంటూ మనకు శ్రీముఖి గారు అయితే పిలుస్తారు. అక్కడ నుంచి ఇక్కడ మన అందరి సీరియల్ పరివారం ఉంది, సో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా అని తీసుకుపోతారు. అక్కడ నుంచి ఇప్పుడు మీకు ఏదైతే వీడియో ప్లే అవుతుందో సో దాని గురించి అయితే ఫుల్ ఫన్నీ ఉంటుంది. సో దాని తర్వాత ఇది మా కాబోయేవారు అని ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ వచ్చేసి అంటూ కొంచెం ఇట్లా చేయడం జరుగుతుంది. సో మీరు చూసి ఆల్రెడీ. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు మానస్, ప్రియాంక అని తర్వాత ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత ఇక పోదాం అంటూ కూడా చెప్తారు. అండ్ ఫైనల్లీ వెళ్దాం. నెక్స్ట్ ఇక నువ్వు కళ్ళద్దాలు తీయవా అని అడుగుతుంది శ్రీముఖి అక్క. దానికి నిఖిల్ కూడా లేదంటూ కొంచెం ఫన్నీగా అని చెప్తాడు. సో ఇది నేను పక్కా ఈ ఎపిసోడ్ చూస్తా. ఆదివారం మీ స్టార్ మా పరివార్ అని సో హైలైట్ ఉంటుంది, సో మీరు కూడా చూడండి. సో ఇది నాకెందుకో ఫన్నీగా తీసుకుంటారేమో అనే ఎపిసోడ్లో అనేది అనిపించింది. బట్ ఇక్కడ వీళ్ళ బాండింగ్ అంతే, ఎందుకు విడిపోయారు, అసలు విడిపోవడానికి కారణం ఏంటి, బిగ్ బాస్కి ముందే ఇలా అయింది, బిగ్ బాస్కి కొన్ని నెలల ముందే ఇలా అయింది, సో దీనికి కారణం ఏంది, ఈ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరే అని అనిపిస్తుంది. దాని తర్వాత బిగ్ బాస్లో ఉన్నప్పుడు మనకు కావ్య గారు ఏదైతే స్టోరీలు పెట్టడమో, అంటే ఎమోషనల్ అవ్వడప్పుడు నిఖిల్ ఏదైతే కెమెరాని చూస్తూ అలా ఇంటెన్షనల్గా చేయకపోవడం, కాబట్టి నిఖిల్ ఇంటెన్షనల్గా చేసిండా మరి అన్ఇంటెన్షనల్గా చేసిండా అనే దాని గురించి ఎవరికి తెలియదు. బట్ కావ్య గారు అయితే ఇలాంటి ఫేక్ అని అది అని ఇది అని కొంచెం పోస్టులు పెట్టిరు. సో ఆ పోస్టులు మీరు అందరు గమనించారు బిగ్ బాస్ టైంలో. సో బిగ్ బాస్ అయిపోయింది, సో హేట్ అనేది పక్కకు పెట్టి లవ్ని స్ప్రెడ్ చేద్దామని నిఖిల్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాడు. బట్ ఇక్కడ కావ్య గారి ఫేస్, ఇంకా కావ్య గారిని చూసుకున్నట్లయితే నాకు అంతా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తలేదని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళ బాండింగ్ మీకు ఎలా అనిపించింది, ఎలా అనిపిస్తుంది, వీళ్ళు కలుసుకోబోతున్నారా అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ బాండింగ్కి మీరు కింద ఒక చిన్న హార్ట్ సింబల్ వేసి ఛానల్ని లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.